శ్రీ విఘ్నేశాయ నమః. నమస్కారం అండి. ఈరోజు చాలామంది నాకు ఫోన్ చేశారు. ఆ ఫోన్లో ప్రధానమైన విషయం ఏమిటంటే వివాహాలు ఆలస్యం అవుతున్నాయి. 35 సంవత్సరాలు దాటింది, అయినా అమ్మాయికైనా అబ్బాయికైనా వివాహం కావట్లేదు. గురుబలం అని ఉందని చెప్తున్నారు అయ్యవార్లు. మరి గురుబలం ఉంటే వివాహం కావాలి కదా, ఎందుకు కావట్లేదు గురుగారు అనే ప్రశ్న వేస్తున్నారు. గ్రహ సంచారం వల్ల గురువు వచ్చినప్పుడు వివాహ బలం వస్తుంది. అయినా వివాహం కావట్లేదు అంటే దానిలో ప్రధానంగా 2 విషయాలు ఉంటాయండి. నాకు తెలిసుండి ఒకటి దోషాలు, కుజ దోషాలు అనేటివి ఉంటాయి. ఎవరి రాశి నుండి అయితే వారి రాశి నుండి కుజుడు 2, 5, 7, 11 స్థానాలలో కనుక ఉండేది ఉంటే ఆ కుజ దోషం వల్ల కొద్దిగా వెనక జరిగి వివాహాలు ఆలస్యం అవుతూ ఉంటాయి. ఇక ప్రధానంగా ఇది కాకుండా చాలా రకాల దోషాలు ఉన్నాయి, కానీ ప్రధానంగా ఉండే దోషాల గురించి మాట్లాడుతున్నాను. ప్రధానంగా ఉండే దోషాలలో ఇంకొకటి కాలసర్ప దోషం అని ఉంటుంది. అది 14 రకాల కాలసర్ప దోషాలు ఉంటాయి. అది ఎలా ఉంటుంది? మన రాశి చక్రములో రాహు ఒకవైపు, కేతు ఒకవైపు, 7వ స్థానములో రాహు ఉంటే 1వ స్థానములో కేతు ఉంటాడు. వాటి మధ్యలో గ్రహాలు ఉంటాయి, అవి బంధించబడ్డట్టు ఉంటాయి. దాన్ని కాలసర్పదోషము, సర్పదోషం అని అంటారు. అప్పుడు ఈ గ్రహాలు ఏవి వీరికి అనుకూలంగా ప్రవర్తించక వివాహాలు బాగా ఆలస్యం అవుతూ ఉంటాయి. ఇకపోతే సప్తమాధిపతి, వివాహాన్ని కలిగించే ఎవరైతే సప్తమాధిపతి గ్రహం ఉంటుందో అది నీచ స్థానములో పడ్డప్పుడు కూడా వివాహాలు కావు. ఈ 3 ప్రధాన కారణాలు ఉంటాయి. ఇంకొకటి భాగ్యస్థానంలో కనుక రాహు ఉంటే మాంగళ్య దోషం కింద కూడా వస్తుంది. ఇన్ని రకాల పరిగమన విషయాలు ఉంటాయి. కేవలం గురుబలంతో మన గోచారరీత్యా కావాలన్న విషయం కాదు. మరి వీటికి పరిష్కార మార్గం ఉందా? పరిష్కార మార్గం ఉంది. రకరకాల పూజలు పునస్కారాలు చేసి ఉండవచ్చు. నేను మాత్రం ఒకటే చెప్తున్నాను, దీనికి మనకేదైనా పని జరగాలనుకున్నప్పుడు, ఆ విఘ్నములు తొలగాలన్నప్పుడు అన్నిటికంటే గొప్ప విషయం ఏమిటంటే గణనాథుని పూజించాలి. గణపతిని కనుక ఆరాధిస్తే, ఒక యంత్ర సహిత గణపతిని 5x5 సైజులో ఒక యంత్రాన్ని ఇస్తాను నేను. ఆ యొక్క యంత్రాన్ని కనుక మీరు స్పష్టంగా నేను చెప్పే మంత్రాన్ని తీసుకొని ఒక 11 రోజులు కనుక మీరు పూజ చేసి మీ సంకల్పాన్ని చెప్పుకొని మీ కోరికని కనుక చెప్పుకునేది ఉంటే మీకు ఖచ్చితంగా ఆ వివాహం జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఉంటారండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రో న్యూమరాలజీ.